చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం, యెషయా గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారాన్ని ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించుడి అని చెవి ఒగ్గుడి. ప్రభు చెప్తున్న యొక్క మాట, బూదిగంతముల వరకు అంటే భూమి నలుదిశల, ఉత్తరము, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, అన్ని దిక్కుల వరకు యెహోవా ఏం చేస్తున్నారంట? యెహోవా దేవుడు సమాచారాన్ని ప్రకటిస్తూ ఉన్నారంట. సమాచారాన్ని, దేవుని యొక్క సమాచారాన్ని, శ్రేష్టమైన సమాచారాన్ని, ఆయన సంబంధమైన సమాచారాన్ని భూమి యొక్క అటు ఇటు ప్రతి ఒక్కరూ, ఏ జాతి, జనము, కుల, మత, వర్గ విచక్షణ, ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సమాచారం ఇది, శ్రేష్టమైన సమాచారం ఇది. ఈ సమాచారాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. రాబోతున్న డిసెంబర్ మాసంలో రక్షణ మీ యొద్దకు వస్తూ ఉన్నది, ఆల్రెడీ వచ్చి ఉన్నది. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నీకు ఒక రక్షణకర్తగా మీ యొద్దకు రాబోతూ ఉన్నాడండి. డిసెంబర్ మాసము, జనవరి, ఇంకా ప్రతిరోజు రక్షణ నీ యొద్దకు రాబోతున్నది. అయితే ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చే బహుమానము, దేవుడు మనకు ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఇచ్చాడు యేసుక్రీస్తుని. కానీ ఇంకా లోతైన అనుభవాలలో బహుమానాలు ఇవ్వాలని పరలోకంలో మనకు ఎన్నెన్నో బహుమానాలు, జీతము, నువ్వు చేసిన యొక్క ప్రతిఫలానికి ప్రతిగా జీతము తీసుకొని ఆయన వస్తూ ఉన్నాడు రహస్య రాకడలో. అయితే మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత అనేకమైన బహుమానాలు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ బహుమానాలన్నీ ఆయన వద్దనే ఆయన దాచుకొని ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఇవ్వాలా అని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. శ్రేష్టమైన బహుమానాలు, తర్వాత ఆయన ఇచ్చే బహుమానాలు ఏంటి? ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన వద్ద ఏమి దాచిపెట్టుకొని ఉన్నాడు, తన పిల్లల కొరకు ఆయన ఎలాంటి బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అనేది పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించాలి. ఈ లోకంలో బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. కానీ బహుమానాల కొరకు కొంతమంది రకరకాల తప్పుడు మార్గాలలో వెళ్తూ ఉంటారండి. బహుమానాలు పొందవలనని, బహుమానము తీసుకునవలనని లంచగొండితనము, తర్వాత వాళ్ళ యొక్క మార్గము ఎలా ఉందంటే చూడండి, కయీను మార్గము వలె, కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు ద్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లుగా తిరస్కారము చేసి నశించిరి అని రాయబడింది. కాబట్టి ఈ లోక సంబంధులు నశించిపోతున్న ఆ బహుమానం కొరకు దేవుణ్ణి తిరస్కరించి చెడు మార్గాలలో నడిపించబడుతూ, వ్యసనముల ద్వారా నడిపించబడుతూ ఉన్నారన్నమాట. బిలాము చూడండి, బహుమానమును పొందవలనని, దుర్నీతి వలన, దుర్మార్గపు బహుమానాలు పొందవలనని చూడండి అతను కలుగు బహుమానమును ప్రేమించాడంట. అలా మనం ఉండకుండా, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లా గద్దింపబడ్డాడంటే, నోరు లేని గార్ధావము మానవ స్వరముతో మాట్లాడిందనమాట. నోరు లేని యొక్క గాడిద, గార్ధావము అంటే సంస్కృతము గాడిద, డాంకీ అన్నమాట. ఈ డాంకీ చూడండి, నోరు వచ్చింది దానికి. అతని యొక్క వెరితనము వలన
ఆ ప్రవక్త యొక్క వెరితనం వలన ఆ బహుమానాన్ని ప్రేమించి, ఆ రాజు ఇస్తున్న యొక్క బహుమానాన్ని ప్రేమించి దేవుని యొక్క ప్రజల్ని శపించడానికి సిద్ధపడిపోయాడనమాట. అలాంటి పరిస్థితిలో గద్దింపబడ్డాడు. గాడిద మాట్లాడింది. అలాంటి బహుమానం కాదండి. ఎవరికి ఈ బహుమానాన్ని దేవుడిస్తాడు? దేవుడిచ్చిన యొక్క మాట ఏంటంటే, ఇదిగో ఆయన ఇచ్చు యొక్క బహుమానము ఆయన వద్దనే ఉన్నది. చెప్పాలి కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన ఇచ్చే యొక్క బహుమానము ఆయన వద్దనే ఉన్నది అనేది ఇది మనం తెలుసుకోవాలి. బహుమానాలలో ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. చూడండి, బహుమానం పొందవలనని దుర్నీతి వలన రకరకాలుగా లంచగొండితనము, బహుమానం పొందాలని, డబ్బు సంపాదించాలని, ఈ విధంగా ఏదో రకాలుగా నడిపించబడాలని ఆశ కలిగి ఉంటారు. చూడండి, కయ్యను నడిచిన మార్గమున చాలామంది నడుస్తున్నారు. అలా కాకుండా వాక్యానుసారంగా ఏ విధంగా మనం నడవాలి, ఏ విధంగా దేవుని ద్వారా బహుమానము పొందుకోవాలి, ఈ బహుమానాన్ని పొందుకోవాలనే ఆశ, కోరిక మన జీవితంలో నెరవేర్చబడునుగాక. చెప్పాలి ఆమేన్. ఎంతమంది అయితే బహుమానాన్ని కోరుకుంటున్నారో వాళ్ళందరూ దేవుని ఎదుట నిలుచునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఎవరికి ఈ బహుమానము దేవుడు ఇస్తాడు అని పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే, రూతుకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని చక్కగా మనం చదువుకుందామండి. రూతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము, రూతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లుగా నువ్వు వచ్చి ఉన్నావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయన ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అందరూ చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. చూడండి, బోయాజు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నావు? యెహోవా రెక్కల నీడ కిందికి, దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చి ఉన్నావు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రూతు ఏం చేసింది? ఏమి చేస్తే ఇశ్రాయేలు దేవుడు సురక్షితంగా ఆమెను కాపాడాడు? ఆమె అన్యురాలు, ఈ రూతు అన్యురాలండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. సంపూర్ణమైన బహుమానం ఇది, అసంపూర్ణమైన బహుమానం కాదు. ఈ బహుమానము శాశ్వతంగా ఉండిపోయేది. మనము ఇచ్చిపుచ్చుకునే యొక్క బహుమానాలు, వస్తువులు, డబ్బు కానీ, ఆస్తి కానీ, ఇంకా బహుమానాలు కానీ అవి శాశ్వతం కాదనమాట. దీనిలో సంపూర్ణత ఉన్నది, దీనిలో ఎంతో మర్మం ఉన్నది. ఈ బహుమానము మనము పొందుకోవాలి. కాబట్టి ఎందుకు ఈమె పొందుకుంది? నువ్వు చేసిన దానికి ప్రతిఫలముగా ఈమె ఏం చేసింది? పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే చదవండి, 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రూతును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? సంపూర్ణమైన బహుమానం అండి. ఏ బహుమానం అది? నోరు తెరిచి చెప్పండి, సంపూర్ణ బహుమానము. కొంతమంది వినడం లేదు, వాక్యాన్ని వినడం లేదు. ఒకవేళ మీరు వాక్యాన్ని వినకపోతే పరలోకంలో మీకు ఏ బహుమానము ఇవ్వబడదు. అందరికీ బహుమానాలు ఇస్తుంటే మీరు నోరు తెరిచి జొల్లు కార్చుకొని చూడాల్సిందే. నువ్వు నోరు తెరిచి అని చూసి బాధపడాల్సిందే. కాబట్టి ఈ దినాన చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, వృద్ధులైనా ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే సంపూర్ణమైన బహుమానాన్ని నేను పొందుకోవాలి. నేను ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి కాదండి దేవుని పని, ఏదో ఒకటి కాదు, నేను ప్రతిఫలముగా నేను పొందుకోవాలి అన్నప్పుడు చూడండి, వాళ్ళు ఎలుగెత్తి ఏడవగా ఏడుస్తూ ఉన్నారంట. ఎలుగెత్తి ఏడుగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుంది. నయోమి చెప్పింది, కుమారులు లేరు, ఎవరు లేరు, నేను ముసలిదానను. ఈ ముసలిదానను నేను
మరలా నేను కుమారుని కనలేను. ఒకవేళ కన్నా దేవుడిచ్చినా, అదే అబ్రహాంకి ఇచ్చారు కదా, అబ్రహాం అట్లా ఇచ్చినా వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్ళిడు వచ్చేంత వరకు వాళ్ళని పెంచడం నా వల్ల కాదు. వాళ్ళు ఒకవేళ పెరిగి పెద్దగైన తర్వాత మీరు ముసలోళ్ళు అవుతారు. కాబట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మీ దేవుణ్ణి మొక్కుకోండి అని నయోమి చెప్తుందన్నమాట. నయోమి చక్కగా చెప్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, వీళ్ళిద్దరూ ఎలుగెత్తి ఏడవగా ఈ కోడల్స్ ఏం చేశారంటే, ఇద్దరు కోడల్స్ అన్నమాట, ఏం చేశారంటే ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుందన్నమాట. ఈ ఓర్ప అత్తను ఏం చేసిందంటే చక్కగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకునింది. ఈ దినాన హత్తుకున్న వారికి ఎలాంటి బహుమానాన్ని దేవుడు ఇస్తారంటే సంపూర్ణమైన బహుమానం. హత్తుకొనుట అంటే అర్థం ఏంటంటే స్థిరమైన మనస్సు కలిగి, మనస్సు కుదిరిందనమాట. ఆమెకు 18వ వచనంలో మనం గమనించినట్లయితే మనస్సు కుదిరినది. ఎంత చెప్పినా నువ్వు వెళ్ళు, చక్కగా వేరే అబ్బాయిని నువ్వు చక్కగా పెళ్లి చేసుకో అని నయోమి చెప్తుంది. కానీ ఆమె ఏం చెప్తుందంటే ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే, అత్త నువ్వు ఈ మాటలు నాకు చెప్పొద్దు, అత్త నువ్వు ఈ మాటలు నాకు చెప్పొద్దు, నాకు అంత అర్థమైంది. దేని గురించి అర్థమైంది ఈమెకు? దేని గురించి అర్థమైందంటే నయోమి దేవుణ్ణి దూషిస్తుందండి. నయోమి నన్ను దేవుడు బాధ పెట్టాడు, దేవుడు నాకు విరోధిగా మార్చబడ్డాడు అని ఈమె అంటుందన్నమాట. కానీ అంతకుముందు ఆమెకు దేవుడు నయోమి ద్వారా రూతుకు కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పించి ఉన్నారనమాట. అది హృదయంలో స్థిరపరుచుకుంది. మనకు బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం ప్రభువును వదిలిపెట్టకూడదు. దేవుడు గొప్పవాడు, మహాఘనుడైన మహోన్నతుడు, శక్తి కలిగిన దేవుడు అని చెప్పింది. కానీ ఆమె అనుసరించలేకపోయింది నయోమి. ఇంతకుముందు చెప్పింది, ఇద్దరు కోడలకు చెప్పింది, చక్కటి మాటలు చెప్పింది అనమాట. ఏది బాగున్నప్పుడు, ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆమెకు బాధ వచ్చిందో, శ్రమ వచ్చిందో, శోధన వచ్చిందో, కుమారులు చనిపోయారో మనసంతా డిస్టర్బ్ అయిపోయిందన్నమాట. మైండ్ అంతా చెడిపోయిందనమాట. మైండ్ అంతా చెడిపోయిన సమయంలో కూడా ఈ రూతు మాత్రం మైండ్ చెడిపోలేదన్నమాట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. వినింది, వాక్యాన్ని వినింది. మంచిగా సేవకురాలు చెప్పింది అనమాట. నయోమి చెప్పిన మాట వినింది. కానీ ఈ దినాన చెప్పిన వాళ్ళు సరిగా ఉండకపోవచ్చు కదా. అపోస్తలుడైన పౌలుగా నేను చెప్పిన తర్వాత నేను దరిద్రుడనైపోతానేమో, దౌర్భాగ్యుడమైపోతానేమో అని నన్ను నేను తగ్గించుకొని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు కదా. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏర్పరచబడిన వారు సహితము బలహీన పడవచ్చు. కానీ ఈ రూతు మాత్రం, సంఘం మాత్రము విన్న వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుందంట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అప్పుడు ఏమంటుందంటే, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగి పోయింది. తన జనులు అంటే అన్యజనులు, వీళ్ళిద్దరు అన్యజనులే. తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది. తన దేవుడు, చూడండి, తన దేవుడు, మన దేవుడు కాదు, తన దేవుడు, తన జనులు వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అంటుంటే, అట్లనరాదు అత్త, అట్లనరాదు. మీరు నా దేవుని గురించి నాకు బాగా తెలుసు, మీరు చెప్పారు ఇంతకుముందు, మీరు కొద్దిగా డిస్టర్బ్లో ఉన్నారు, మీరు అలా మాట్లాడొద్దు, మీ మైండ్ డిస్టర్బ్ అయింది అని చెప్తుందన్నమాట. రూతు తానే చెప్తుంది, బలపరుస్తుంది అనమాట. ఏం చెప్తుందంటే, చూడండి, తోడికొడి వెళ్ళిపోయింది. రూతు ఏమంటుందంటే, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను ప్రతిమలాడవద్దు, తర్వాత నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదని ఆ చోటును గురించి ఈమె బాగా తెలుస్తుందన్నమాట. దేవుడు మనల్ని నిర్మించిన యొక్క పరిశుద్ధమైన చోటు గురించి ఈమెకు బాగా తెలుసు అన్నమాట. తర్వాత నివసించే చోటు, దేవుడు నివసించే మనోహరమైన స్థలములలో నివసించే దేవుడని ఈమె బాగా అర్థం చేసుకుందన్నమాట. వివేచించింది, జ్ఞానం కలిగింది రూతు. అత్త ఒకవేళ డిస్టర్బ్లో ఉన్నా, మైండ్ చెదిరిపోయినా, కన్ఫ్యూజ్ అయినా, కానీ రూతు మాత్రం ఏం చేసిందంటే, దేవుని యొక్క సన్నిధిలో అలా అనొద్దు అత్త, నువ్వు వెళ్ళు చోటనే నేను వచ్చేదను,
నువ్వు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నాకు సపరేట్ దేవుడు లేడు. హల్లెలూయా. నాకు సపరేట్గా దేవుళ్ళు అనేవాళ్ళు లేరు, ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు, ఆయన దేవుడు అని ఈమె గట్టిగా నమ్మిందనమాట. చూడండి, నువ్వు ఎప్పుడైతే మృతి నొందుతావో నేను కూడా మృతి నొందుతాను. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, వారు లేపబడతారని తెలుసు ఈమెకు వాక్యం. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, వాళ్ళు లేపబడతారు అని తెలిసి నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను కూడా అక్కడే చనిపోతాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉన్న చోటే నేను ఉంటాను అని ఎంత తీర్మానంతో, ఎంత చక్కగా ఇది హత్తుకోవడం. ఇలాంటి మనస్సు మనం ఈ దినాన కలిగి ఉండాలండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేనిని మనం హత్తుకోవాలి అంటే క్రీస్తును మనం హత్తుకోవాలండి. దేనిని హత్తుకోవాలి? యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు? తల అయి ఉన్నాడు. ఈ ప్రపంచానికి పరలోకానికి ఆయన తలమానికగా ఉన్నాడు, తలగా ఉన్నాడు. ఈ సంఘానికి క్రీస్తు ఎవరై ఉన్నారంటే మనమంతా సర్వ శరీరమై ఉన్నాము, ఆయన తలగా ఉన్నాడు అన్నమాట. తలను మనం హత్తుకోవాలి. ఈ తలలో నుండే సమస్త శరీరము, అంటే ఈ తలలో నుండే కళ్ళు, ముక్కు, తర్వాత సమస్త అవయములన్నీ నిర్మించబడి ఉన్నాయి. అవయవాలన్నీ దీని ద్వారానే ఆ యొక్క సరఫరా అవుతుందన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినట్లయితే, అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును ఈ బహుమానమును అపహరింపనివ్వకుము. అంటే దొంగలిస్తూ ఉంటాడు. ఈ విధంగా చాలామంది ఎలా ఉన్నారంటే శిరస్సును హత్తుకోకుండా అతి వినయ భక్తులు కలిగి ఉంటారు. అతి వినయం కలిగి ఉండాలి. కానీ అతి వినయము, అతి తెలివి, ఓవర్ యాక్షన్, అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన చేస్తూ ఉంటారన్నమాట. దేవదూత ఆరాధన అంటే దేవుని కాకుండా దేవదూత ఆరాధన చేస్తూ ఇచ్చ కలిగి ఎలా ఉంటారంటే వాటి చూచిన వాటిని తర్వాత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకే ఉప్పొంగుతూ ఉంటారన్నమాట. అలాంటి వారికి బహుమానము వాళ్ళు పొందుకోలేరన్నమాట. ఎవరు పొందుకుంటారంటే మీ బహుమానమును దొంగలించకుండానట్లుగా మనం ఏం చేయాలంటే ఆ శిరస్సు మూలముగా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. శిరస్సు మూలముగా మన ప్రభువైన యేసు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడనమాట. ఆ శిరస్సును మనం హత్తుకోవాలన్నమాట. దేనిని హత్తుకోవాలి? నోరు తెరిచి చెప్పండి. దేనిని హత్తుకోవాలి? శిరస్సు అంటే తల. మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. దానిని మనం హత్తుకోవాలి, దానిని మనం హత్తుకోవాలి. శిరస్సు మూలముగా సర్వ శరీరము ఏ విధంగా కీళ్ళ చేతను నరమల చేతను పోషించబడి అతకబడినది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతూ ఉన్నది. కాబట్టి మన యొక్క శరీరంలో ఉన్న యొక్క తల మూలముగా, ఈ తల మూలముగా ఇక్కడి నుంచి ఇంతవరకు కీళ్ళు ఉంటాయి, నరాలు ఉంటాయి ఈ తల మూలముగానే. తర్వాత నరాలు ఉంటాయి, కీళ్ళు ఉంటాయి. తర్వాత ప్రతి అవయవం, సర్వ శరీరము ఈ తలకు ఆధారమై ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ సంఘానికి మన ప్రభువైన యేసు క్రీస్తు తలగా ఉన్నాడు. మనం అందరము సర్వ శరీరులమై ఉన్నాము. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఆయనను మనం హత్తుకోవాలి, తలను హత్తుకోవాలి, తల మీద ఆనుకోవాలి. రూతు దేవుని మీద ఆనుకుంది. కాబట్టి నయోమి ఎంత చెప్పినా నువ్వు వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి, ఎంత విసిగించినా
ఎంత విసిగించినా నువ్వు వెళ్ళిపో, సుఖంగా ఉండు, సురక్షితంగా ఉండు, నువ్వు లోకంలో నీ దేవుళ్ళు ఉన్నారు కదా, అన్యులు ఉన్నారు, ఎంత చెప్పినా ఈ రూతు మాత్రము దేవుని గురించిన అభిలాష, దేవుని గురించిన యెహోవా ఉత్తముడిని ఆమె రుచి చూసింది కాబట్టి ఆ పాదముల దగ్గర కూర్చొని నేను వదిలిపెట్టను, నువ్వు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను, నీ దేవుడే నా దేవుడు అని ఆమె ఏం చేసిందంటే దేవునిని హత్తుకుంటుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి హత్తుకోనడం అంటే అర్థమైందంటే ముందు చూపు అన్నమాట, కృపను చూసిందనమాట. ఇక రూతు దేనిని చూసింది? ఫ్యూచర్ని చూసింది. స్థిరమైన హృదయముతో ఫ్యూచర్ని చూసిందనమాట. అప్పటికప్పుడు అన్నం లేదే, వస్త్రాలు లేవే, శ్రమలు వచ్చినాయే, పరిస్థితి ఏంటి, నాకు భర్త లేడే అని ఏమీ ఆలోచించలేదనమాట. కృపను చూసింది అంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలను చూసింది. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ రూతు దేనిని చూసింది? ఫ్యూచర్ని. చనిపోయిన తర్వాత ఏంటి నా పరిస్థితి, నీవు మృతి చెందిన చోటనే నేను మృతి పొందుతున్నాను అని చెప్పింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఫ్యూచర్ గురించి అంటే దేవుని యొక్క శాశ్వతమైన యొక్క కృపను చూసి ఆమె వదిలిపెట్టలేకపోయిందనమాట. ఇది నన్ను చాలామంది వదిలిపెడుతూ ఉన్నారనమాట. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఏదైనా అన్నప్పుడు, తిట్లు వచ్చినప్పుడు, ఏదైనా కొట్టినప్పుడు వెంటనే ముఖం మార్చుకొని ఇంకా ఫ్యూచర్ ఆలోచించారనమాట. కృపను గురించి ఆలోచించరు, సంపూర్ణమైన బహుమానం పొందాలని ఆలోచించరు, ఏమీ ఆలోచించకుండా అనాలోచితంగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధానంకు దూరం అవుతున్నారు. వాళ్ళు సంపూర్ణమైన బహుమానాన్ని పొందరు. ఎవరైతే దేవునిని హత్తుకుంటారో, ఆ తల మీద ఆధారపడతారో, చూడండి ఆ యోహాను యేసయ్య యొక్క రొమ్ము మీద ఆనుకొని ఉన్నాడంట. యేసయ్య రొమ్ము మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి యేసయ్య రొమ్ము మీద నువ్వు ఆనుకొని, ఎలా అంటే ఆయన ప్రేమామయుడని. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని మీరు హత్తుకొని ఉండాలి. చెడ్డదానిని అసహించుకొని మీ ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైనదై, పవిత్రమైనదై, దేవునిని పవిత్రమైన ప్రేమతో హత్తుకొని ఈ దినాన దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, తర్వాత కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని దేవుని ప్రేమ నుండి ఎవడును విడదీయలేడు. చెప్పాలి చప్పట్లు కొట్టి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. నిష్కపటమైన ప్రేమతో ఆయనను హత్తుకోవాలంటే అప్పుడే మనం సంపూర్ణమైన బహుమానాన్ని ఆ దినాన పరలోకమందు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు అలా కాకుండా అనాలోచితంగా ఉన్నట్లయితే ఆ దినాన్ని అందరి ఎదుట అవమానాలు, నిందలు పడవలసిన పరిస్థితులు ఎదురుతాయి. అందుకనే ఈ దినాన ఇప్పుడు ఈ పునరుద్ధానపు ఆరాధన యందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఎవరికి బహుమానాలు ఇస్తాడంటే హత్తుకున్న వారికి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. గొప్ప బహుమానం అండి, సంపూర్ణమైన బహుమానం వేరు. అదొక బహుమానం ఇస్తారంట దేవుడు. ఎవరికి చెప్పాలి? ఎవరికి ఇస్తాడు? హత్తుకున్న వారికి. ఎవరైతే దేవునిని హత్తుకుంటారో రూతు వలె ఆ విధంగా హత్తుకున్న వారికి సంపూర్ణమైన బహుమానం ఇస్తారు. రెండోదిగా మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో చూడండి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. పైన ఏం చేశారు వారు? 34వ వచనంలో ఎలా అనగా మీరు ఖైదులు ఉన్న వారిని కరుణించారు, మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యమున్నదని ఎరిగి. చూడండి, పరలోకములో మనకు శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యము అంటే ఆస్తి ఉన్నదని మీరు ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి సంతోషంగా హల్లెలూయా.
ఈ గొప్ప బహుమానం కలగాలంటే మీ ఆస్తి అమ్మి దేవునికి ఇవ్వాలంట. ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకోవాలి. కొంతమంది ఒప్పుకోరండి. ఏదైనా ఒక స్థలం ఉంటే అమ్మి దేవుని మందిరానికి ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఏదో 20,000 30,000 అని కాకుండా స్థలం ఉన్నవాళ్ళు అండి, కారు ఉన్నవాళ్ళు, స్థలం ఉన్నవాళ్ళు, ఎక్కువగా 2-3 ఇల్లు ఉన్నవాళ్ళు ఒక ఇల్లు అమ్మేసి దేవునికి ఇవ్వచ్చు, ఏం కాదు. ఎందుకంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. 3 ఇండ్లు ఉంటాయి, 3 ఇండ్లు బాడికిస్తారు కదా, ఒక పోర్షన్ అమ్మేసేయండి దేవుని కొరకు. 3 ఇండ్లు ఉంటాయి, దేవుని కొరకు అమ్మేసేయండి. మినిస్ట్రీ చేయాలని ఏమి లేదు, మనం కూడా చేయొచ్చు, మీరు కూడా చేస్తారు. ఎందుకంటే గొప్ప బహుమానము కలుగుతుంది. ఈ వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలండి. 3 సెటర్స్ ఉన్నాయనుకోండి, 3 సెటర్స్లో ఒక సెటర్ అమ్మేయండి. 3 సెటర్లు ఉన్నాయి కదా, 3 సెటర్లు ఒకటి అమ్మేసేయండి. కాబట్టి ఈ దినాన మనము ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోవాలి మనం. అప్పుడే సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణ కాదు, గొప్ప బహుమానం. ఈ గొప్ప బహుమానమును చూడండి, ఆస్తి పోయిందే, మేము అమ్మేసామే, అనవసరంగా ఇచ్చేసామే దేవునికి అనుకోకూడదు. అందుకనే చూడండి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆస్తి పోతే పోని, కానీ దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉన్నది, గొప్ప బహుమానాన్ని ఇస్తాడని ఆ నమ్మికతో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఈ దినాన మనం ఉన్నట్లయితే స్థిరమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకున్నదన్నమాట. నమ్మకస్తులు యథార్థవంతులు ఏం చేస్తారంటే, చూడండి, మేమైతే సమస్తమును వదిలిపెట్టేసి వచ్చాం. ఇంతవరకు 25 సంవత్సరాలు అయింది, నాకు ఒక కారు కూడా లేదు, నడుము నొప్పి అన్నమాట. స్పీడ్గా వెళ్తుంటాం మేము. తగ్గించమన్నప్పుడు ఆ విధంగా వెళ్తున్న సమయంలో వెళ్తూ ఉంటాం, నడుమంతా నొప్పి, భయంకరమైన నొప్పి, కారు లేదు, అయినా ప్రభు కొరకండి సమర్పించుకున్నాం. కారు ఇచ్చేంత వరకు హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కారు ఇచ్చేంత వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. అది సెకండ్ అయినా కొత్త మనకు అనవసరం అనమాట. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు అనమాట. కాబట్టి అన్నీ కోల్పోవటకు మేము 40,000 వచ్చింది కరెంట్ బిల్, కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40,000 వచ్చింది కరెంట్ బిల్లు. కోల్పోవాలి మనం, ఆస్తి, మన డబ్బులన్నీ కోల్పోవాలి, ఆస్తిని కోల్పోవాలి. ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా మనం ఒప్పుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనం ధైర్యంగా, మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. ఎంతమంది ఉన్నారండి ఆస్తిని కోల్పోతున్నారు? మన పిల్లలకు ఆస్తి పాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎట్లా కొట్ట మనం చక్కగా చదివించి మంచి జ్ఞానం, ఇంజనీర్లు అవి ఇవి చేసి ఉన్నాం, వాళ్ళు బ్రతుకుతారు. కానీ దేవుని కొరకు గొప్ప బహుమానం పొందుకోవాలి పరలోకములో. మనం ఏదన్నా ఉంటే అమ్మేయాలి అని ఆలోచనలు కలిగి ఈ విధంగా దేవుని యొక్క మందిరాన్ని మనం కట్టుకోవాలి రాబోతున్న దినాలు. హల్లెలూయా. మేమంతా 20,000 30,000 అది ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం అని మనసులో అనుకోవద్దండి. మనం కోల్పోవాలి. ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇది దేవుని యొక్క చిత్తం అన్నమాట. ప్రభు కొరకు మనం ఎంతగా చేస్తామో పరలోకంలో అందరి ఎదుట ఫలానా వాళ్ళు ఈ విధంగా ఆస్తి నమ్మేశారు, ఫలానా వాళ్ళు కారు నమ్మేశారు, ఫలానా వాళ్ళు ఇల్లు నమ్మేశారు నా కొరకు అని ఆ దినాన గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తున్న సమయంలో ఎంత సంతోషం అండి. కానీ ఈ దినాన ఆ కోల్పోవడానికి చాలామంది కోల్పోవడం లేదన్నమాట ఆస్తిని. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలంటే, నీ ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించమన్నప్పుడు ముఖాన్ని ఇంత చిన్నగా అయిపోయిందనమాట. యమనస్తుని యొక్క ముఖం ఇంత చిన్నగా అయిపోయింది, వెళ్ళిపోయాడనమాట. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో మన ఆరోగ్యాన్ని కోల్పోవడానికి, మన శరీరాన్ని కోల్పోవడానికి, మన కోరికలను సమస్తాన్ని సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకున్నట్లయితే ఆ దినానండి ఇది శాశ్వతం కాదండి, శాశ్వతం కాదు. ఈ ఆస్తి, ఆ పాస్తుల యొక్క ఉద్యోగం, పిల్లలు శాశ్వతం కాదు. గొప్ప బహుమానము, సంపూర్ణమైన బహుమానము ఈ దినాన కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా దేవుడు మనల్ని అందరినీ బలపరుచునుగాక.
కాబట్టి ఏం చేయాలి? మనము ధైర్యము విడిచిపెట్టకూడదు అన్నమాట. ధైర్యం విడిచిపెట్టకూడదు. మనల్ని మనమే ధైర్యపరుచుకోవాలి. వాగ్దానం ఇచ్చిన వాడు వారసులైన వారికి నిశ్చయముగా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, ఒక చక్కటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఆయన అబద్ధమాడజాలని దేవుడు నిశ్చయముగా 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనము శరణు 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 యేసుపా, శరణు యేసప్ప అని వచ్చిన మన జీవితాలలో నిశ్చయముగా ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. 2 విషయాలలో ఆశీర్వదించి ఉన్నాడు అబ్రహాముని. ఏ విధంగా ఆశీర్వదించి ఉన్నారంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను. ఈ 2 విషయాలను దేవుడు అబ్రహాము ద్వారా ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇది చాలా నిశ్చయం అండి, ఇది నిజమండి. దేవుని యొక్క వాక్యం నిజము, ఆయన నిజము, ఆయన వాక్యం నిజము, పరలోకము నిజము. మీరు అనుకుంటున్నారు అది ఉందో లేదో మనము చూడలేదు కదా అని మీరు అనుకోవచ్చు. నిశ్చయముగా, ఖచ్చితంగా, ఏ డౌటు లేదనమాట, ఏ సందేహమే లేదు. రమేష్ అని అంటుంటాడు అప్పుడప్పుడు, ఏ సందేహమే లేదంటుంటాడు కదా, ఎక్కువగా పదంగా. ఏ సందేహమే లేదనమాట, ఏ సందేహమే లేదు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, కనికరించబడిన వారమై సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపా సింహాసనమునొద్దకు మనము చేరగలిగి ఉండాలి. కృపా సింహాసనమునొద్దకు, దేవుని యొక్క కృప అనే సింహాసనం ఉన్నది. పరలోకంలో కృప అనే సింహాసనం ఉన్నది. దాని వద్దకు చేరడానికి సమయోచితమైన సహాయము, కనికరము పొందినట్లుగా దేవుడు మనల్ని బలపరుచునుగాక, బలపరుచునుగాక. చూడండి, యేసు ప్రభు కుమారుడై ఉండి కూడా ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడంట. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మనం ఏం చేయాలంటే స్థిరముగా మనం ఉండాలి. చివరి వరకు ఉత్సాహంగా ఉండాలి, చివరి వరకు మనం ధైర్యంగా ఉండాలి, చివరి వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి ఈ దినాన ఆ విధంగా ఉన్నప్పుడు మనమే దేవుని ఇల్లుగా మార్చబడతాము. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టద్దండి. మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఉత్సాహ గానములతో దేవుని యొక్క సన్నిధిలో సంతోష గానములతో నా మందిరానికి మీరు రండి, ఉత్సాహముతో రండి, సంతోషముగా రండి. నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను, నేను విస్తరింపజేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఇలాంటి నిరీక్షణ కలిగి, ఇలాంటి నమ్మకము కలిగి, ఇలాంటి ఉత్సాహము కలిగి ఈ దినాన అంతవరకు మనం ధైర్యం విడిచిపెట్టకుండా ఉన్నట్టయితే ప్రభు మనల్ని జీవింపజేసి నడిపించునుగాక. మనకున్న ధైర్యం ఏంటి? మనకున్న ధైర్యం ఏంటంటే, నీ దేహములో నిలుచుచున్నంత కాలము ప్రభు దూరముగా ఉన్నాడని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాం అన్నమాట. దేహములో నివసించుచున్నంత కాలం, ఈ దేహంలో మనం నివసిస్తున్నాము కదా, ఈ దేహంలో నివసించుచున్నంత కాలము దేవునికి మనం దూరముగా ఉన్నాము. ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెడతామో ప్రభు వద్దకు వెళ్తామనే ఒక గొప్ప ధైర్యముతో ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇష్టపడాలన్నమాట. ఈ దేహమును విడిచి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి అనే ఇష్టమైన మనస్సు ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు ఒక నూతనమైన మార్గాలలో ప్రభు మనల్ని నడిపిస్తాడనమాట. ధైర్యం తెచ్చుకోవాలండి. అపోస్తలుడైన పౌలు గారు, ఇప్పుడైనాను మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నానని ఆ దినాన సముద్రంలో ఓడలో ఈ పౌలు గారు కొంతమంది ఓడలో ప్రయాణం అవుతూ ఉన్నారన్నమాట. ప్రయాణం అవుతున్న సమయంలో సముద్రంలో సముద్రంలో ప్రయాణం అవుతున్న సందర్భంలో తుఫాన్ వచ్చింది. భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి అన్నమాట. ఇంకా నీళ్ళంతా ఓడను నింపే పరిస్థితులు అన్నమాట. అప్పుడు ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకుని, ఎందుకని ధైర్యపరచబడుతున్నాడు పౌలు గారు?
అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనములో మనం గమనించినట్లయితే, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలగదు. ఈ రక్షణ ఓడలో, ఈ సంఘం అనే యొక్క ఓడానికి మీరు వచ్చి ఉన్నారు. ఎన్నో తుఫానులు వస్తూ ఉన్నాయి, వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న సమయంలో దేవుడనే యెహోవా ఒక దూతను పంపిస్తున్నాడు ఆ యొక్క పౌలు దగ్గరికి. నాతో ఈ దూత చెప్పింది, ఏమాత్రం భయపడదు పౌలు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఈ సముద్రంలో మధ్యలో మీరు ఉన్నారు, ఏమాత్రం భయపడవద్దు, జడియవద్దు, నేనున్నాను అని చెప్పిన దేవుని యొక్క దూత పరలోకము నుండి వచ్చి చెప్పిందనమాట. చెప్పినప్పుడు పౌలు గారు ఆ మాట తీసుకెళ్ళి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, ఇప్పుడైనాను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, ఇప్పుడైనాను మీరు ధైర్యం తెచ్చుకొనుడి. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముచూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. దేవుని నమ్మేవారందరూ చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చూడండి, కొంతమంది చప్పట్లు కొట్టడం లేదు. దేవుని నమ్మేవారందరూ చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా యందు సమాధానం కలుగునట్లుగా ప్రభు చెప్తున్నారు. నా యందు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్తున్నా నేను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. అయితే అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఈ దినాన మనం ధైర్యం చెడిపోకూడదు. ఈ మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. నా యందు మీకు సమాధానం కలగాలని ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు సుఖాలు ఉండవు, లోకంలో మీకు శాంతి ఉండదు. నేను ఇచ్చే శాంతినే నేను మీకు ఇస్తాను. లోకంలో మీకు ఏదో సుఖంగా ఉంటారు, చక్కగా నిద్రపోతారు, ఉద్యోగం చేస్తారు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు, కోటేశ్వరులు అవుతారని ప్రభు చెప్పడం లేదనమాట. కానీ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఈ శ్రమలలో మీరు ఏం చేస్తారంటే ధైర్యం తెచ్చుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. నేను లోకమును జయించి ఉన్నాను హల్లెలూయా. ఇవి జరగవలసినవి ఉన్నవి. లూకా సువార్తలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నారు, ఇవి జరగవలసి ప్రారంభంగా ఉన్నవి, ఇవి జరుగుతాయి ఖచ్చితంగా. భూకంపం వస్తుంది, కరువులు వస్తాయి, జనముల మీదకి జనములు, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసము సన్నగిలుతుంది, దేశముల మీదకి యుద్ధాలు సంభవిస్తాయి. ఇవి జరగ ప్రారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తల పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదని ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? ప్రభువుల వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మీ తల పైకెత్తుకొనండి. ఎందుకంటే ఆయన తలగా ఉన్నాడు. తల పైకెత్తుకొనండి మీరు. ఇవన్నీ ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి, ఇంకా జరుగుతాయి, జరగబోతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో. కాబట్టి మీరు తల ఎత్తుకొనుడి. తల ఎత్తుకోండి. హలో, తల దించుకో దానిలో, తల ఎత్తుకో. చెప్పాలి హల్లెలూయా. తల ఎత్తుకోండి, తల ఎత్తుకోండి, ఇట్లా పైకి ఎత్తుకోండి. ఆయన నీ తలను దీవించబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరేం చేస్తారంటే ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు. యేసుప్రభు ఏం చేశారంటే, హలో వినండమ్మా, యేసుప్రభు ఏం చేశారంటే వెనక్కి తిరిగి చూశాడనమాట. ఏం చూశాడు? వెనక్కి తిరిగి ఆమెను చూచి, కుమారి, కుమారి, నా కుమారుడా ధైర్యముగా ఉండు, నీ శ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమెను చెప్పండి హల్లెలూయా. యేసుప్రభు వెళ్తూ ఉన్నాడండి. యేసుప్రభు మార్గంలో వెళ్తూ ఉన్నాడు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడనమాట. వెనక్కి తిరిగి చూసి, కుమారి, నా కుమారుడా, కుమారి ధైర్యముగా ఉండవు, నీ శ్వాసం నిన్ను స్వస్థపరిచింది. పక్షవాయువు గలవానితో మంచం పట్టి పక్షవాయుతో జీవిస్తూ ఉన్నాడు. ఆ మంచాన్ని
మంచాన్ని తీసుకొచ్చారనమాట. తీసుకుని వచ్చిన తర్వాత యేసు ఏమంటున్నారంటే, వారి విశ్వాసమును చూసి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చెప్పాలి హల్లెలూయా. మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడి ఉన్నాయో మనం ధైర్యంగా ఉంటామండి. దేవుడు మన వైపు తిరిగినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. కాబట్టి మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదముగా ఉండునట్లుగా నేను మిమ్మల్ని రక్షించాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడక ధైర్యం తెచ్చుకునుడి. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ధైర్యాన్ని విడిచిపెట్టకుండానట్లుగా దేవుడు మనలందరినీ బలపరుచునుగాక. ధైర్యం తెచ్చుకుంటారా లేదా చెప్పండి హల్లెలూయా. ధైర్యం నింపుకొని గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుండె నిండా నింపుకొని వెళ్ళండి ధైర్యాన్ని. గుండె నిండా ధైర్యాన్ని నింపుకోండి. దేశంలోనున్న సమస్త జనులారా మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు ధైర్యం తెచ్చుకోండి. సంఘస్థులారా మీరు శాపస్పదముగా కాకుండా ఆశీర్వాదస్పదముగా నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. కాబట్టి ఎంతమంది ధైర్యం తెచ్చుకుంటారండి? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడితే నీకు ధైర్యం వస్తుంది. యేసు రక్తము ద్వారా నువ్వు శుద్ధీకరించబడితే ధైర్యం వస్తుంది. కాబట్టి మనం ఆయన రక్తము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనం కడగబడాలి. దావీదు అంటున్నాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నాతో యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చినప్పటికీ నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. ధైర్యాన్ని నేను విడవను. ఈ దినాన ఎవరైతే ధైర్యాన్ని విడుస్తారో పిరికి వారును, అసహ్యులను, అవిశ్వాసులను దేవుని యొక్క రాజ్యానికి అర్హులు కాదనమాట. ఎవరైతే ధైర్యవంతులో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఆయన పిరికి వారిని ఎవరిని తీసుకోడు. యుద్ధం చేయడానికి ఆయన యెహోవా సైన్యము. ఎలాంటి సైన్యం అంటే ధైర్యం కలిగిన సైన్యం అన్నమాట. ఈ మిలిటరీలో పిరికి వారిని, యుద్ధము చేయలేని వారిని, గన్ పట్టుకోకుండా ఉన్న వారిని తీసుకోరనమాట. ఆయుధాలు పట్టుకోకుండా ఉన్న వారిని, పిరికి వారిని ఎవరు తీసుకోరనమాట. వాని వలన ప్రయోజనం ఉండదు దేశానికి. కాబట్టి దినాన మన ప్రభు అయిన యేసు క్రీస్తు సైన్యాధిపతిగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు. కాబట్టి మనల్ని అందరినీ దేవుడు ధైర్యపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యుద్ధం చేయడానికి సైనికుల వలె, ఆ యొక్క పరలోక యొక్క పౌరుల వలె, హోసన్నా పౌరుల వలె ఈ దినాన ముందుకు సాగాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం బలపరచబడాలి. చూడండి, దేవుడు యోబుతో ఒక మాట చెప్తున్నాడు గుర్రమును గురించి. గుర్రం ఉంది కదా, గుర్రం తెలుసు కదా, హార్స్. ఇంగ్లీష్లో ఏమంటారు? హార్సేనా? హార్స్. ఈ హార్స్ను గురించి, ఈ గుర్రాన్ని గురించి దేవుడైన యెహోవా యోబుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది ఈ యొక్క గుర్రం. ఈ గుర్రంలో ఎన్నో లక్షణాలు ఉన్నాయండి. ఒక విశ్వాసికి సాదృశ్యంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ గుర్రం అంట పరిగెత్తుతుంది, ఈ గుర్రం అంట రకరకాల లక్షణ. దాని గురించి తర్వాత చెప్పుకుందాం మనం. అయితే ఒక మాట దీని గురించి మనము చెప్పుకుందాము. యోబుకు రాసిన గ్రంథం 40వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే, నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. చెప్పాలి హల్లెలూయా. నది ప్రవాహము పొంగినను, నది ప్రవాహము పొంగినను మన మీదికి వచ్చినను, యోర్దాను నది, మనం భయపడమన్నమాట. యోర్దాను వంటి యొక్క ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను, ఈ గుర్రమంట ఎదురీదు, ఆ ప్రవాహములో ఎదురీతూ ముక్కు వరకు వస్తుందంట నీళ్ళు, అయినా భయపడదంట. మిమ్మల్ని ముక్కు వరకు నీళ్ళలో నింపితే ఎలా ఉంటుంది చెప్పండి?
ముక్కుకు అలా నీళ్లు మిమ్మల్ని నింపి అలా ముంచి అలా తేలుతుంటే సముద్రంలో మిమ్మల్ని ముంచి ముక్కు వరకు తీసుకుని వెళ్ళి తర్వాత పైకి లేపి మరలా ముంచి తీసుకుని ఎలా ఉంటుంది మీకు? కానీ ఈ గుర్రం అంట, ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే ముక్కు వరకు నీళ్ళు వచ్చినా, సముద్రంలో చూడండి నది ప్రవాహం పొంగి పొర్లినా అది భయపడదంట. యోర్ధాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి వద్దకు అంటూ కూడా అదేం చేస్తుందంటే ఆ నీళ్ళలో బయలుదేరి సాగి వెళుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినా పర్వాలేదు, ఈ గుర్రం అంట అంత వేగము కలిగింది, అంత రోషం కలిగింది అనమాట. ఇక గుర్రం నోటి యొద్దకు వచ్చిననో అది ధైర్యం విడవదు. గుర్రము గురించి విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ దినాన ప్రభు చెప్తున్నాడు, లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము నీతో కూడా ఉందము, నువ్వు ధైర్యం తెచ్చుకొని దీనిని జరిగించుము. ఈ పనులన్నీ నీ ఆధీనంలో ఉన్నవి. రాబోతున్న యొక్క దినాలలో దేవుని యొక్క పని, మందిర పని మన ఆధీనంలో ఉన్నది. కాబట్టి మీరు ధైర్యం వహించుడి, ధైర్యం వహించు. రాబోతున్న దినాలలో ప్రతి పనిలో దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. చెప్పాలి, హల్లెలూయా. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. బలహీన పరిచే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. యెజబేలు ఏలియాను అధైర్యపరుస్తున్నది అనమాట. కాబట్టి ఈ దినాన అధైర్యపరిచే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ ఎంత ఎదురైనప్పటికీ మనము పారిపోక ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో బలహీనులము కాక ధైర్యం వహించినట్లయితే తప్పనిసరిగా మీ కార్యాలన్నిటినీ దేవుడు ఏ పనైతే నువ్వు పూనుకొని ఉన్నావో ఖచ్చితంగా సఫలం చేసి ఆశీర్వదించి నడిపించునుగాక. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సొలొమోనుతో ఏమంటున్నాడంటే, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొని ఉన్నాడు. ఆ సంగతి నేను మనస్సులో పెట్టుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం వహించు, పని జరిగించు అని దావీదు సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము సొలొమోనుతో నువ్వు బలము పొందినవాడవై ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనము, భయపడవద్దు, ఎరవకుండా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. యెహోవా మందిర సేవను గురించిన పని అంతయు నువ్వు ప్రారంభించి ముగించేంత వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవడు, ఎడబాయడు. చెప్పాలి, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకొనుగాక. ఈ మందిరం పని ప్రారంభించబడునుగాక. ప్రభు మనకు తోడుగా ఉండునుగాక. ఆర్థిక వనరులన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన శక్తి చేత ప్రభు మనల్ని నింపునుగాక. చెప్పాలి, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. మూడోదిగా మనము గమనించినట్లయితే విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి శాశ్వతమైన బహుమానం. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనము గమనించినట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుడము చింతి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అనేక ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించే వారి అందరికీ అనుగ్రహించును, విశ్వాసముతో ప్రార్థన చేసేవారికి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి ఈ దినాన మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. విశ్వాసమును కాపాడుకొనుట అంటే అర్థమేంటి? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలండి. కాబట్టి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. నిజస్వరూపం అంటే ఏంటి?
విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసము, మనము ఆయన యందు విశ్వాసము ఉంచినప్పుడు నీలో నిజస్వరూపం కనబడుతుందన్నమాట. ఏంటి? నీలో విశ్వాసాన్ని చూడాలి, అందరూ చూడాలన్నమాట. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అని నిజస్వరూపం, నీవే నిజస్వరూపము. కాబట్టి విశ్వాసం కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడంటే శాశ్వతమైన బహుమానం ఇస్తారు. అబ్రహాము విశ్వాసించాడు, అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడండి. కాబట్టి ఈ దినాన మనము విశ్వాసముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసులు విశ్వాసంలో స్థిరపడబడాలి, విశ్వాసులు విశ్వాసంలో బలపరచబడాలి. చెప్పాలి హల్లెలూయా. అప్పుడే నీకు ఆ దినాన శాశ్వతమైన బహుమానం కలుగుతుంది. కాబట్టి విశ్వాసంలో మనం బలపరచబడాలండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అన్నమాట. విశ్వాసం అంటే ఏంటి చెప్పాలి? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిజ స్వరూపము, నీవే నిజ స్వరూపం. ఈ లోకంలో యేసు క్రీస్తును విశ్వసించి ఆయన మార్గాల్లో నడిపించబడుతున్న నీవే ఒక రూపం అన్నమాట. విశ్వాస రూపము నీది. ఏ రూపము? విశ్వాస రూపము. యేసు క్రీస్తును వెంబడించి ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన రక్తము చేత కడగబడి ఈ దినాన ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అన్నమాట. చూడండి, ఆ శాశ్వతమైన బహుమానము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చదవండి. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందుకుంటాడు. నీతిని విత్తాలన్నమాట. అబ్రహాము నీతి మార్గాలలో ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నీతిని విత్తాడనమాట. నీతిని విత్తడం అంటే అర్థమైందంటే ఆయన నీతిని నెరవేర్చడం. బాప్తిసం తీసుకోవడం నీతి, పరిశుద్ధాత్మ పొందుకోవడం నీతి, ఆయన సన్నిధిలో ఆయన రక్తము చేత కడగబడము ఆయన నీతిమంతులుగా మనం మార్చబడాలి. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడంటే. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన యేసు రక్తము చేత ఎంత కడగబడితే అంతగా నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఎవరైతే నీతిని విత్తుతారో వాళ్ళంట శాశ్వతమైన బహుమానం పొందుకుంటారంట. శాశ్వతమైన బహుమానం అండి. ఒకవేళ మీ జీవితంలో యేసు రక్తము చేత కడగబడకుండా, నీతిని విత్తకుండా, విశ్వాసం లేకుండా, ఆయనకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించకుండా ఈ దినాన భూమి మీద నువ్వు బ్రతికి చనిపోతే ఆ దినాన నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. తర్వాత శాశ్వతమైన ఆ బహుమానం నువ్వు చేతుల ద్వారా పొందుకోలేవు. కాబట్టి ఈ దినాన మనం కష్టపడాలి. ఆ శాశ్వతమైన బహుమానం పొందినట్లుగా మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏం చేయాలి? పరిగెత్తాలన్నమాట. పరిగెత్తు వారికి అక్షయమైన కిరీటాన్ని దేవుడిస్తారంట. పరిగెత్తు వారికి, ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళ జీవితాలలో దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఉంచి ఉన్నారన్నమాట. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24, 25, 26 వచనంలో, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24, 25, 26 వచనంలో మనం గమనించినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునంతగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనకైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి లేని వాని వలె కాకుండా గురి యొద్దకే నేను పరిగెత్తుచూ ఉన్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదన్నమాట. కాబట్టి ఈ దినాన పరిగెత్తు వారికి
ఎలాంటి కిరీటాన్ని దేవుడు ఇస్తారంటే అక్షయమైన కిరీటం అన్నమాట. మన తల మీద ఒక టోపీ, మన తల మీద ఒక బహుమానము. ఆ బహుమానం ఎలా ఉంటుందంటే ఇంకెవరు దాన్ని తీసివేయలేరనమాట. ఇప్పుడైతే మనం టోపీ పెట్టుకుంటాం, ఇప్పుడైతే మనం ఏదేదో తల మీద పెట్టుకుంటాం, అది చినిగిపోతుంది, తర్వాత మాసిపోతుంది, అది శాశ్వతం కాదనమాట. కానీ ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆ శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవాలి, అక్షయ కిరీటాన్ని పొందుకోవాలి అని పరిగెత్తుతారో సాగిపోతారో అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు అన్నట్లుగా ఈ దినాన మనము అంతవరకు ముందుకు సాగాలండి. చెప్పాలి హల్లెలూయా. ఆ విధంగా సాగినప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాలలో నడిపించి బలపరుచునుగాక.